చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా అమరావతిలో పేదలకి ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో కేసు వేసి స్టే తీసుకొచ్చాడు. కానీ ఈరోజు మనందరం కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళందరికీ స్థలాలు ఇవ్వడం జరిగింది. దేవుడు దయతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో వాళ్ళ స్థలాలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం. దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడు అమరావతిలో కేవలం ధనికులు మాత్రం ఉండాలి, పేదలకు ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో కేసులు వేసి వ్యవస్థల్ని ఏదో అబద్ధాలు చెప్పి ఆ విధంగా వ్యవస్థల ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎంతకాలం కూడా ఆగదు. ఎందుకంటే నిజం ఎక్కువ కాలం దాగదు, వచ్చేస్తుంది బయటికి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి ఏదైతే అమరావతిలో పట్టాలు ఇచ్చాడో అమరావతిలో అందరికీ కూడా అటు విజయవాడ వెస్ట్ కానీ సెంట్రల్ కానీ ఈస్ట్ కానీ 3 నియోజకవర్గాల్లో కూడా చక్కగా మంచి స్థలాలు పేదలకు పంచిపెట్టడం జరిగింది.